భగవద్గీత ద్వితీయ అధ్యాయము 58వ శ్లోకము. యదా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా ఎప్పుడు, సంహరతే ముడుచుకొనును, చ కూడా, అయం అతడు, కూర్మః తాబేలు, అంగాని అవయవములను, ఇవ వలె, సర్వశః అన్నియును, ఇంద్రియాణి ఇంద్రియములను, ఇంద్రియ అర్థేభ్యః ఇంద్రియ విషయముల నుండి, తస్య అతని, ప్రజ్ఞ బుద్ధి, ప్రతిష్ఠిత స్థిరముగా నుండును. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నున్నవాడగును. భాష్యం. తన ఇంద్రియములను తాను కోరినట్లుగా ఒక పద్ధతి ప్రకారము నియంత్రింపగలుగుటయే యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతిని పొందిన వానికి పరీక్ష అయి ఉన్నది. సాధారణముగా జనుల ఇంద్రియములకు దాసులై వాటి ఆదేశములను అనుసరించి వర్తించుదురు. యోగి ఎట్లుండునను ప్రశ్నకు ఇది సమాధానము. ఇంద్రియములు విషసర్పములతో పోల్చబడినవి. అవి సదా తమ ఇష్టానుసారము ఎట్టి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా యథేచ్ఛగా వర్తింపగోర్చుండును. కనుక పాములవాడు పాములను నియంత్రించున్నట్లు యోగి లేక భక్తుడు ఈ సర్పములను నియంత్రించు పాముల వాని వలె గొప్ప సామర్థ్యమును కలిగి ఉండవలెను. అతడు వానినెప్పుడునూ యథేచ్ఛగా సంచరించుటకు అనుమతించరాదు. వేదములు మున్నగు ప్రామాణిక గ్రంథములందు ఈ విషయమును గూర్చి అనేక ఆదేశములు గలవు. అందులో కొన్ని విధులు, కొన్ని నిషేధములు గలవు. మానవుడు విధి నిషేధములను అనుసరింపగలిగి ఇంద్రియ భోగానుభవములను నియంత్రింపనిదే కృష్ణ చైతన్యమునందు స్థిరత్వము సాధ్యము కాదు. ఈ విషయమున తాబేలు ఒక మంచి ఉపమానముగా తెలుపబడినది. తాబేలు తన అవయవములను ఏ సమయమునందైనను ముడుచుకొని ప్రత్యేక ప్రయోజనము కొరకు మరల ఏ క్షణమైనను వానిని ప్రదర్శింపగలదు. అట్లే కృష్ణ చైతన్యవంతులైన వ్యక్తులు ఇంద్రియములు కేవలము భగవత్ సేవలో ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై వినియోగింపబడి ఇతర విషయముల నుండి ఉపసంహరించబడును. ఇంద్రియములను స్వయంతృప్తి కొరకు కాకుండా భగవత్ సేవ కొరకు వినియోగింపవలనని అర్జునునికి ఇక్కడ ఆదేశింపబడుతున్నది. ఇంద్రియములనన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని సేవయందే నెలకొల్పవలనను విషయమునకు ఇక్కడ ఇంద్రియములను సదా తనయందే ముడుచుకొనియుండు తాబేలు ఉపమానముతో పోల్చి తెలుపబడినది. జై శ్రీకృష్ణ.